బొక్కరా బాబు తెప్పించుకుని బొక్కరా నిజంగా అసలు సంబంధం లేదా ఇలా ఉందేంట్రా ఏమన్నా అంటే తిడతారు నన్ను. బిగ్ వర్సెస్ బిగ్. పిజ్జా అంటేనే నాది, నాది అంటే పిజ్జా అని రణరంగంలో దూసుకు వెళ్ళిపోతున్న డామినోస్ వర్సెస్ నా పిజ్జా టేస్ట్ చూడండి, నా పిజ్జా అంటే ఏంటో తెలుస్తుంది మీకు అని ముందుకు నేను వస్తాను అంటున్న నాగచైత్య అని స్కూజీ పిజ్జాతో రెండు కలిపి 2 vs 2. హాయ్ మయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో వచ్చేసరికి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది. అదేంటంటే 2 పిజ్జాలు మనం కంపేర్ చేయబోతున్నాం. అది కూడా నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టమైన నాగ చైతన్య అన్నయ్య రెస్టారెంట్ స్కూజీ. కొంత షోయో అంటే భయం వేసింది. షోయో రెస్టారెంట్ కాదు గైస్, స్కూజీ నాకు చాలా ఇష్టం. ఆ రెస్టారెంట్ స్కూజీ ఏదో జీ, ఆ రెస్టారెంట్ నుంచి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టాను. అలానే మనందరికీ పిజ్జా అంటే ఎక్కువ గుర్తొచ్చే డామినోస్ పిజ్జా నుంచి ఒక పిజ్జా ఆర్డర్ పెట్టాను. ఈ రెండు కూడా నాన్ వెజ్ పిజ్జాలు ఆర్డర్ పెట్టాము. కాదు గైస్, ఓన్లీ వెజ్ పిజ్జాలో ఆర్డర్ పెట్టాం. నాన్ వెజ్ అంటే మా వాడు వెజ్ మీద యుద్ధం మొదలెట్టాడు అనమాట. వెజ్ పిజ్జాలు, పిజ్జా అంటే మెయిన్ వెజ్జే తినాలి అందరూ కూడా. బేసిక్ గా ఏ పిజ్జా ఆర్డర్ పెట్టాలి అని చెప్పేసి చాలా ఆలోచించాను. అసలు నాగ చైతన్య అనే ఎంత తెలివైనడు అంటే ఆ ఒక వెతుకుతూ ఉంటే అందులో ఒక పిజ్జా కనిపించింది. దాని పేరు వెన్ ఇన్ డౌట్ అంట. ఎప్పుడైతే ఏ పిజ్జా పెట్టాలని డౌట్ ఉంటుందో ఈ పిజ్జా పెట్టేసుకుంటారు. సింపుల్ గా చెప్పాను. అది కూడా హైలీ రికమెండెడ్ అని ఉందన్నమాట అక్కడ. అది ఆర్డర్ పెట్టాము. ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత డామినోస్ నుంచి ఏం ఆర్డర్ పెట్టాలనేది డౌట్. ఎందుకంటే అక్కడ ఒక స్టైల్, ఇక్కడ ఒక స్టైల్ ఉంటుంది కదా. అప్పుడు ఇందులో ఏవైతే ఇంగ్రీడియంట్స్ కొన్ని సాసులు అవి వాడారో అలానే డామినోస్లో కూడా సేమ్ సాసులు అవి వాడారో అక్కడి నుంచి ఆ పిజ్జా తెప్పించామన్నమాట. అప్పుడు మనం ఇంచుమించు టేస్ట్ కంపేర్ చేసుకోవచ్చు. అలాగే రేట్ కూడా, క్వాలిటీ కూడా. ఎండ్ ఆఫ్ ది డే మనకి టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మన సైకాలజీకి దాన్ని బట్టే మనం కంపేర్ చేసుకుందాం. ఇంతకీ ఈ పిజ్జాలో ఏముంటాయి అంటే 2 పిజ్జాల్లో కూడా మార్గెరిటా అంతే. తర్వాత టమాటో బేసిల్ సాస్, అదొక సాస్. టమాటా సాస్, బేసిల్ అనేది ఒక ఆకు టమాటాలు అన్ని యూజ్ చేసి మొత్తానికి ఆ సాస్ పోస్తారు దాని మీద. ఈ 2 ఉండేలాగా పిజ్జా అనమాట. ఫస్ట్ మన దగ్గరికి డామినోస్ పిజ్జా వచ్చింది, చాలా తొందరగా వచ్చింది. 20 to 30 minutes లోపు వచ్చేసింది మాకు. డబల్ టైం అనమాట మా ఏరియాకి. డామినోస్ 30 minutes, స్కూజీ 60 minutes పడుతుందంట. ఫస్ట్ డామినోస్ పిజ్జా చూసేద్దాం. ఇదిగోండి డామినోస్ పిజ్జా. రెండాట్లో కూడా మనం 10-inch పిజ్జానే ఆర్డర్ పెట్టామన్నమాట. మీడియం సైజ్ పిజ్జా, ఎందుకంటే పార్షియాలిటీ ఉండకూడదు మనకి. రేటు కూడా కంపేర్ చేయాలి. మెయిన్ అదే కదా కావాల్సింది. ఫర్ ఇమీడియట్ కన్జంప్షన్ ఆర్ విత్ ఇన్ 2 hours, 2 గంటల లోపు తినేమని చెప్పి. అందులో వచ్చేసరికి చిల్లీ ఫ్లేక్స్, ఆర్గానో సీజనింగ్స్ అన్ని ఇచ్చారు. ఇదేదో బ్లూ కలర్, గ్రీన్ వెనక బ్లూ ఉందిరా. సారీ గైస్. ఇది ఓపెన్ చేద్దాం. ఫ్రెష్లీ బ్రేక్డ్. చిరాకు నాకు అవన్నీ నీట్గా చంపాలంటే. ఓపెన్ చేస్తున్నాను గైస్, చేసేస్తున్నాను. వెజ్ గైస్, చాలా నీట్గా అందంగా కనబడుతుంది చూడడానికి. అయితే పచ్చి టమాటాలు వేసేసి క్యాప్సికమ్ ఇవన్నీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసాం, టాపింగ్స్ యాడ్ చేసాం. ఈ పిజ్జాలో వచ్చేసరికి డబల్ చీజ్ అనమాట. దాంతో పాటు కొన్ని యాడ్ చేసుకున్నాము. అవి యాడ్ చేయకుండా రేటు చూడండి. ఇవేమి యాడ్ చేయకుండా మామూలుగా పిజ్జా 339 రూపాయలు. దాని మీద ఏదైతే ఆ సాస్ ఉందో ఆ సాసు డబల్ చీజ్తో పాటు వస్తుంది అనమాట. అయితే మేము అందులో ఏమేమి యాడ్ చేసాం, క్యాప్సికమ్ యాడ్ చేసాం, ఇంకొక 60 రూపాయలు యాడ్ అయింది. ఫ్రెష్ టమాటో యాడ్ చేసాం, 60 రూపాయలు యాడ్ అయింది. రెడ్ పెప్పర్ యాడ్ చేసాం, ఇంకొక 60 రూపాయలు యాడ్ అయింది. మొత్తం అలాగా 180 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ అయింది అనమాట. అవన్నీ కలుపుకుని ట్యాక్సులతో పాటు 520 రూపాయలు అయింది ఈ పిజ్జా. అదే ఏమి యాడ్ చేయకపోతే 350 రూపాయలు ఎంతో. ఇది ఒకసారి లాగుదాం చీజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది. డబల్ చీజ్ అన్నారు, ఇది సాగకపోతే నాకు మెంట్లో చీజ్ ఇలా సాగాలి. ఏంటిది చీజ్ కనబడట్లేదు అసలు ఏం లేదు గైస్. చీజ్ అయితే అసలు ఏం కనిపించట్లేదు చీజ్ అయితే. రొట్టె ముక్క అంతే. టేస్ట్ చూద్దాం. వెజ్లో ఫస్ట్ టైం గైస్ నేను పిజ్జా తిన్నాం. బ్రెడ్ మరీ సాఫ్ట్గా లేదు, ఓ మాదిరిగా సాఫ్ట్గా ఉంది. దానిపైన చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుందాం. వద్దులే, దీని మీద ఈ రెడ్డియే బోల్డ్ కారంగా ఉన్నాయి. ఆ క్రస్ట్ ఏదైతే ఉందో అది చాలా లావు ఉంది. దాని మీద చీజు చాలా తక్కువ అనిపించింది. ఏదో ఒక లేయర్ అలా ఉంది అంతే.
వేసాడు అలాగా. ఏదో బ్రెడ్ తింటున్న ఫీలింగే ఉంది. ఆ సాస్ కూడా అంత ఏదో పుల్లగా నార్మల్గా మాదిరిగా తగులుతుంది. ఓకే, నేను రెగ్యులర్గా అంటే తింటూ ఉంటాను, మరీ పిజ్జా గురించి తెలియని వాళ్ళు నేను కాదు. ఇంకోటి కొంచెం చల్లగా కూడా అయిపోయింది జర్నీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి. వెంటనే స్టార్ట్ చేస్తాం, వచ్చిన వెంటనే సాస్ అవ్వలా, టమాటా సాస్ మర్చిపోయింది, సాస్ అవ్వలేదు. ఓకే గైస్, ఈజీగా ఇద్దరు తినేచ్చు దీన్ని. కాస్ట్ వచ్చేసరికి 500. పర్వాలేదు. ఇవన్నీ యాడ్ చేసుకుంటే అయ్యే మీకు వద్దా అనుకుంటే తగ్గుద్ది. ఇంకా ఈ రెడ్ కలర్ పెప్పర్ ఇవి ఏదైతే ఉన్నాయో చాలా స్పైసీ ఉన్నాయి ఎప్పుడైతే కొరుకుతున్నామో. లేకపోతే చివరికి వచ్చేసరికి ఇది బాగా లావ్ అయిపోయింది అనమాట. ఇది లావ్ మనం ఇంక తినడం ఎక్కడ దాకా తినేసి ఇది పక్కన పెట్టేయాల్సిందే. ఓకే గైస్, టేస్ట్ అయితే బాగానే ఉంది. రేట్ వచ్చేసరికి 520 రూపాయలు. నెక్స్ట్ అన్నది కూడా వచ్చేస్తుంది. అన్నది వచ్చిన తర్వాత 520 రూపాయలు చికెన్ ముక్కలు అయితే ఇంకేం తీసుకుంటారు బాబు. అదే కదా, ఎందుకు పిజ్జా అంత రేటు నాకు అర్థం కాదు. ప్రతి చోట పిజ్జా రేట్ ఎక్కువ. సరే, అది కూడా వచ్చిన తర్వాత దాని టేస్ట్ కూడా చూద్దాం. అది వచ్చిన గంటన్నరకు వచ్చింది. ఇది వచ్చేసరికి 3 ఉత్సాహం అన్ని పోయినాయి. నాగ చైతన్య అనే ప్యాకింగ్ చూసుకోవాల్సిన లేదు మనం ఎప్పుడు కూడా. ప్యాకింగ్ అందుకనే బయట మీద ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి రేట్లు. ఇదిగోండి ఫైనల్గా, ఇదిగోండి అందులో ఇచ్చినట్టే ఇందులో కూడా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో స్పైస్ మిక్స్ మొత్తం 4 ప్యాకెట్లు ఇచ్చారు. అందులో పోసేసాడు. ఇందులో లిమిట్ ఐరన్ టిష్యూ పేపర్లు. ఇది ఓపెన్ చేద్దాం. ఇంకా ఓపెన్ చేస్తే చేసేస్తున్నారు, మెన్షన్ చేస్తాడు. వెన్ ఇన్ డౌట్ 10 ఇంచ్ పిజ్జా. కుర్చీ వేసాడు రే కూర్చోడానికి. రే చల్లగా అయిపోయిందిరా. బొక్కరా బాబు, తెప్పించుకుని బొక్కరా నిజంగా. చల్లగా అయిపోతే బొక్కలాగా తినాలని కూడా అనిపించదు అసలు. అసలు ఎంత చల్లగా ఉంది అనుకున్నా అసలు పిజ్జా. అసలు పోనీ ఏమన్నా వెళ్ళి అక్కడ కూర్చొని తిందామంటే డైనింగ్ తగలడదు. 650 రూపాయలు 700 పిజ్జా చల్లగా తినాలి. డైనింగ్ పెడితే డైనింగ్ లో అయినా తింటాంగా. ఏం చేస్తాం, సర్లే. ఇంకా ఒప్పుకున్న పెళ్లికి భజంత్రీలు తప్పవు కదా, తప్పదా వాయించక తప్పదా అన్నట్టు ఇది ఇంకా లాగి చూద్దాం తినక తప్పదా. ఇందులో ఏమీ యాడ్ చేయలేదు. ఇందులో ఏమి యాడ్ చేయాలన్నా సరే 80 రూపాయలు 90 రూపాయలు ఎక్స్ట్రా. అందుకని అన్న ఎలా అయితే పెట్టాడో పిజ్జా అలానే తెప్పించాం. ఇవే లీవ్స్, బేసిల్ లీవ్స్ అయ్యని రాసింది కదా, కానీ చాలా చల్లగా ఉందిరా, చిరాకు వస్తుందిరా. చూద్దాం ఇది కానీ ఎంత మెత్తగా ఉందో. ఆ పిజ్జాకి ఈ పిజ్జాకి సంబంధం లేదు. ఫస్ట్ అయితే ఎంత మెత్తగా ఉందో, ఎంత మెత్తగా ఉందో అంతే లావు కూడా ఉంది. ఇది సాగిద్దా? ఇది ఏం సాగలేదురా. అంటే ఈ చీజ్ సాగదేమో. ఇందులో మెన్షన్ చేయలేదు కదా అలా అని చెప్పేసి చూడడానికి. ఇది మాడిపోయింది ఏంటి, స్మెల్ వస్తుంది. ఇది అన్న ఒక రకంగా తినమన్నాడు కదా, అలాగే తిందాం. ఇలా ఓపెన్ చేయమన్నాడు. ఇది ఇలా ఓపెన్ చేసి ఇది ఇలా మడత పెట్టి అది దీన్ని ఇలా చేసుకుని తినమని చెప్పాడు అన్న. పిజ్జా కాస్త షవర్మానో రోటీ రోలో ఏదో ఒకటి చేసుకుని తినాలన్నమాట. అన్నే గెలవాలి. దీని రివ్యూ నువ్వే ప్రవహిత్. మామూలుగానే టమాటా ఎక్కదు నాకు అసలు సంబంధం లేదా. ఇలా ఉందేంట్రా ఏమన్నా అంటే తిడతారు నన్ను. టమాటా పేస్ట్ చేసేసుకుని పేస్ట్ తింటున్నట్టు. అంటే దాంట్లో రాశారులే టమాటా సాస్ అని, మాత్రం అదే పోస్తారు. అస్సలు బాగాలేదు మా. అయ్యి బాబోయ్, అసలు డామినోస్ తోపురా దీంతో కంపేర్ చేసుకుంటే చాలా. కానీ దీంట్లో ఏంట్రా అంటే ఆ కింద క్రస్ట్ అది అది ఏమన్నా బ్రెడ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్గా ఉంది, అది గట్టిగా ఉంది. చల్లగా అయిపోయి చూడండి ఎంత సాగుతుందో. అది తినలేం పిజ్జా చల్లగా అయిపోతే. అస్సలు బాగాలేదు. ఈ సాసు దీనిపైన ఇది ఏంటో, ఇది పిజ్జో మరి ఏంటో, అసలు దాని టేస్ట్ బాగా. వెన్ ఇన్ డౌట్ అని ఉందంటే వీళ్ళకి పిజ్జా గురించి తెలియదు. ఎదోళ్ళకి డౌట్లో ఉన్నాడు, ఏదో ఒకటి తోసేద్దామని అనుకుని ఉంటాడు. ఏది ఇచ్చినా వీడికి పిజ్జా ఇలానే ఉంటుందా అని అనుకుంటారేమో అనుకున్నాడు. నా వల్ల బాగాలేదు గైస్. దీనికన్నా అది చాలా దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే నాగ చైతన్య అనే దాంట్లో నాన్ వెజే బాగుంటుంది. అది సూపర్ పిజ్జా. అసలు ఏం పేరు దాని పేరు, ఏదో చౌరస్తా అదేలే. ఆ పిజ్జా చాలా బాగుంది. ఇదైతే చాలా పెద్ద దెబ్బేస్తాడు మాయ. దీని కాస్ట్ వచ్చి 615 రూపాయలు. ఇవే సాసులతో చేశారా డామినోస్ పిజ్జా, కాకపోతే అది టేస్ట్ వేరు. ఓకే గైస్, ఎప్పుడై ప్రతిసారి అనుకుంటారా బాగుండాలి అని, కానీ మా బ్యాడ్ లక్. వాళ్ళతో తిట్టించుకోవాలి కామెంట్లు. మీకేం తెలుసురా పిజ్జా గురించి, పానీపూరి తినేవాడు అంటాడు. డామినోస్ పిజ్జా మాత్రం పిజ్జా కాదు. ఓన్లీ మీరు ఏదైనా అనుకోండి గైస్,
మీరు కూడా ట్రై చేయండి. డామినోస్ నుంచి తెప్పించుకోండి, ఇది తెప్పించుకోండి, ఫ్యామిలీ కూర్చోండి, సరదాగా కంపేర్ చేసుకోండి. అదో ఫన్ను, అలాగే టేస్ట్ కూడా చూసినట్టు ఉంటుంది. మీరు ఆల్రెడీ ట్రై చేసి ఉంటే మీకేం నచ్చిందో, మీకేం ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఇంకా ఏం కంపేర్ చేయాలి, ఏ రెస్టారెంట్లు కంపేర్ చేయాలి, ఏ ఐటెంలు కంపేర్ చేయాలి అనేది ఏమన్నా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం అవి ట్రై చేస్తాం, కంపేర్ చేస్తాం, మీ ముందుకు వీడియో తీసుకొస్తాం. కొన్ని రోజులు వెజ్ మీద యుద్ధం చేస్తాం, వెజ్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎస్, వెజిటేరియన్ వాళ్ళు మీకు ఏం కావాలో చేయించేసుకోండి నాతో. ఎందుకంటే ఇది కొన్ని రోజులు వెజ్తో వెళ్తూ ఉంటుంది బండి, సీజన్ నడుస్తుంది కదా వెజ్. అలా చెప్పి నాన్ వెజ్ ఆపం, నాన్ వెజ్ టేస్ట్ ఈడు చూసి చెప్తాడు. రేపటి నుంచి ఎప్పుడో ట్రిప్ ఒకటి కూడా స్టార్ట్ అవుతుంది. వ్లాగ్స్ మాత్రం మిస్ అవ్వద్దు. ఆ ట్రిప్ లో ఫుడ్ కావాలితే ఫుడ్, వ్యూస్ కావాలితే లొకేషన్ కావాలితే లొకేషన్ లో ఏవి కావాలితే అవి ఉంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ నుంచి వీడియోలు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఏం చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మాయా ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.